అరుణాచలేశ్వర ఆలయం దాని చరిత్ర. అరుణాచలేశ్వర ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో తిరువణ్ణామలై పట్టణంలో ఉన్న శివుడు కొలువై ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇది పరమశివునికి అంకితం చేయబడినటువంటి ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి మరియు దక్షిణ భారతదేశంలోని 5 ప్రధాన శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లబడుతుంది. ఈ ఆలయం అరుణాచల కొండ దిగువన ఉంటుంది. ఇది శివుని స్వరూపంగా ఈ కొండను సాక్షాత్తు పరమేశ్వరునిగానే పరిగణిస్తారు. చరిత్ర మరియు పురాణం. అరుణాచలేశ్వర ఆలయం చరిత్ర 9వ శతాబ్దం నాటిది. దీనిని చోళ రాజవంశం నిర్మించారు. శతాబ్దాలుగా పల్లవులు, విజయనగర సామ్రాజ్యం మరియు వివిధ రాజవంశాలు ఈ ఆలయాన్ని విస్తరించి అలాగే పునరుద్ధరించేశారు. ఈ ఆలయం దాని నిర్మాణ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది మరియు ద్రవిడ ఆలయ నిర్మాణాల్లో అత్యుత్తమ ఉదాహరణలుగా ఒకటిగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం ప్రపంచంలోని చీకటిని మరియు అజ్ఞానాన్ని పారద్రోలడానికి సాక్షాత్తు ఆ పరమశివుడు అరుణాచల కొండపై అగ్నిస్తంభం రూపంలో కొలువై ఉన్నాడని నమ్ముతారు. ఈ అగ్నిస్తంభం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆలయ సముదాయం. అరుణాచలేశ్వర ఆలయ సముదాయం 25 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంది. దీనిని వివిధ దేవతలు కొలువై ఉన్నారు. అనేక మందిరాలు మరియు మండపాలు ఈ ఆలయంలో ఉన్నాయి. ప్రధాన మందిరం అరుణాచలేశ్వర రూపంలో శివుడు కొలువై ఉంటాడు. అరుణాచలం కొండకు ప్రభువు ఈ మందిరం మధ్యలో ఉంటుంది మరియు దాని చుట్టూ ఇతర దేవతలకు అంకితం చేయబడిన అనేక చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఆలయ సముదాయంలో అనేక హాల్స్ ఉన్నాయి. వీటిని వివిధ ఆచారాలు మరియు వేడుకలకు ఉపయోగిస్తారు. వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది 1000 స్తంభాల హాలు. ఇది విజయనగర వాస్తు శిల్పానికి అత్యుత్తమ ఉదాహరణలో ఒకటిగా పరిగణించబడుతుంది. హాలుకు 985 స్తంభాలు మద్దతుగా ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి పౌరాణిక దృశ్యాలు మరియు బొమ్మలతో చెక్కబడి ఉన్నాయి. ఆలయ సముదాయంలో గణేశుడు, మురుగన్ మరియు పార్వతీదేవి వివిధ దేవతలతో సహా కొలువై ఉన్నారు. వివిధ దేవతలకు అంకితం చేయబడిన అనేక దేవాలయాలు కూడా ఈ మందిరంలో ఉన్నాయి. ఈ గుడిలో అనేక ట్యాంకులు మరియు నీటి వనరులు ఉన్నాయి. ఇందులో బ్రహ్మతీర్థం కూడా ఉంది. ఇది పవిత్ర జలంగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఒకసారి శివుని అనుగ్రహం కోసం బ్రహ్మతీర్థం వద్ద తపస్సు చేస్తాడు. అతని భక్తికి ముగ్ధుడైన పరమశివుడు అతని ముందు ప్రత్యక్షమై అతనికి వరం ఇచ్చాడు. బ్రహ్మతీర్థం చుట్టూ సూర్యతీర్థం, చంద్రతీర్థం మరియు అగ్నితీర్థం వంటి అనేక ట్యాంకులు మరియు నీటి వనరులు ఉన్నాయి. ఈ నీటి వనరులు కూడా చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి మరియు వివిధ ఆచారాలు మరియు వేడుకలకు ఈ నీటిని ఉపయోగిస్తారు. ఇక ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే అరుణాచలేశ్వర ఆలయం దాని సంక్లిష్టమైన మరియు అందమైన వాస్తుశిల్పానికి చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ద్రవిడ ఆలయ నిర్మాణ శైలికి చక్కటి ఉదాహరణ. ఆలయ సముదాయం అనేక పొరలలో లేయర్స్లో నిర్మించబడింది. ప్రధాన మందిరం మధ్యలో ఉంటుంది. ప్రధాన మందిరం చుట్టూ ఒక భారీ నిర్మాణం, 4 వైపులా ఎత్తైన గోపురాలు, ప్రవేశ గోపురాలు ఉన్నాయి. గోపురాలు దేవతలు మరియు పౌరాణిక దృశ్యాలతో కూడిన చాలా క్లిష్టమైన శిల్పకళతో అలంకరించబడి ఉన్నాయి. వాటిని నిర్మించిన కళాకారుల నైపుణ్యం మరియు కళాత్మకు నిదర్శనంగా ఉంటాయి. ప్రధాన మందిరం లోపలి గర్భగుడి అందమైన కుడ్య చిత్రాలు మరియు వివిధ రూపాల్లో శివుని బొమ్మలు చెక్కడం ద్వారా అలంకరించబడింది. ఇక 16వ శతాబ్దంలో నిర్మించిన 1000 స్తంభాల హాలు. ఇది 985 క్లిష్టమైన స్తంభాలతో నిర్మించబడి ఉంది. దీనిని విజయనగర సామ్రాజ్యం యొక్క శిల్పకళా వైభవానికి నిదర్శనంగా చెప్తారు. ఈ ఆలయ సముదాయంలో గణేశుడు, మురుగన్ మరియు పార్వతీదేవి వివిధ దేవతలు కొలువై ఉన్నారు. ఈ పుణ్యక్షేత్రాలు వాటి గోడలు మరియు పైకప్పులను అలంకరించే క్లిష్టమైన శిల్పాలు, అలంకరణలు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ అందం విషయంలో మాత్రం ఏమాత్రం తక్కువ కాదు. ఆచారాలు మరియు పండుగలు. అరుణాచలేశ్వర దేవాలయం శైవ క్షేత్రం, హిందువులకు చాలా ప్రధానమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు
పరమశివుని దర్శించుకుంటారు. ఈ ఆలయం ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులకు తెరిచి ఉంటుంది మరియు ప్రధాన పండుగల్లో రద్దీగా ఉంటుంది. ఆలయంలో అత్యంత ముఖ్యమైన పండుగ వార్షిక 10 రోజుల బ్రహ్మోత్సవం. ఇది తమిళ మాసం కార్తిగైలో జరుపుకుంటారు, అంటే నవంబర్ డిసెంబర్ రోజు వస్తుంది. ఈ పండుగలో అనేక ఆచారాలు మరియు ఊరేగింపులు ఉన్నాయి. ఇందులో గొప్ప రథ ఊరేగింపు ఉంటుంది. దీనిలో దేవతలను రథంలో పట్టణం చుట్టూ తీసుకువెళ్తారు. ఆలయంలోని ఇతర ముఖ్యమైన పండుగల్లో తమిళ నూతన సంవత్సరం ఏప్రిల్లో, మహాశివరాత్రి ఫిబ్రవరి మార్చిలో మరియు కార్తీక దీపం నవంబర్ డిసెంబర్లో ఉన్నాయి. ఈ పండుగలు సందర్భంగా ఆలయాన్ని దీపాలు పూలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరిపిస్తారు. కార్తీక దీపం యొక్క ప్రత్యేక ఆకర్షణ పౌర్ణమి రోజు వెలిగించే కార్తీక దీపం చాలా మహిమాన్వితమైనదిగా ఇక్కడ భక్తుల అచంచల విశ్వాసం.